తెలకపల్లి గారి షోకి స్వాగతం. నమస్తే తెలకపల్లి రావు గారు. నమస్తే వాసుదేవన్. జాతీయ స్థాయిలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలతో పాటు డెవలప్మెంట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయండి. అదే స్థాయిలో చూస్తే కనుక ప్రధానమంత్రి మోడీ హఠాత్తుగా మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం అది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నేషనల్ సినారియోలో ఫస్ట్ ఫేజ్ పూర్తయిన వెంబడే బహుశా ఆయనకి ఏదైనా ఇండికేషన్ ఉందేమో ఫస్ట్ ఫేజ్ అంతగా పర్ఫార్మెన్స్ బాగాలేదేమో ఎన్డీఏది. సో ఏదో ఒక రకంగా ఇన్స్టిగేట్ చేయటం రెచ్చగొట్టడం అనేది వాళ్ళ ఎజెండాలో భాగంగా ఆయన అలా మాట్లాడి ఉంటారేమో. దాంతోడు ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో జగన్ భక్త ఐపీఎస్లపై వేటు ఇంకా మీడియా ఏకపక్షంగా రాసేయటం మొదలెట్టింది. వాళ్ళు నిజంగా భక్తులో కాదో తెలియదు కానీ. సో వీటన్నిటితో టు స్టార్ట్ విత్ ముందర ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యలు ఎలా చూస్తున్నారు? అవునండి, వాసుదేవన్ మీరు సరిగ్గానే చెప్పారు. ఎందుకు మొదటి దశ అయిన తర్వాత ఇలా ఎందుకు మాట్లాడారని. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఎన్నికల్లో తెలంగాణలో అయిపోగానే నంద్యాలకు వెళ్ళి ఇప్పటి నుంచి తెలంగాణకి వెళ్ళాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుంది కేసీఆర్ అది ఇది అన్నారు. సో ఆయన ఫస్ట్ ఫేజ్లో మాట్లాడింది, సెకండ్ ఫేజ్లో మాట్లాడింది చాలా స్పష్టంగా క్లియర్ తేడాగా ఉండింది. ఇప్పుడు మోదీ కూడా ఒక్కసారిగా మీరు ఈరోజు కూడా మీరు హిందూలో కూడా చూడొచ్చు మోదీ రిటారిక్ మారిపోయింది అని. మీరు అసలు మోదీకి ఎంతవరకు వెళ్ళిపోయారంటే నమో అంటే భారతీయులు లేదా హిందువులు నమో నమ శివాయ నమో నమః ఇవన్నీ అనడం నమో అంటే ఈశ్వరుడికి వాడతారు. అది మోదీకి తగిలిచ్చి అసలు నమో అంటే మోదీనే చాలని ఇంకా దీంట్లో ఇంకా ఉంది. కానీ ఈ నమో అనేది ఏమైనా నో మో అని ఆయనకి ఏమైనా సందేహం కలిగిందేమో అని నాకు అనిపిస్తుంది. ఆయన వెంటనే మాట్లాడారు కదా, ఇండియా గెలిస్తే కనుక ఈ సంపదలు ముస్లింలకు ఇచ్చేస్తారు వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇండియా దీంట్లో కూడా ఉంది, ఇదివరకు కూడా వాళ్ళు ప్రకటించారు ముస్లింలకే ఈ జాతి సంపద చెందుతుంది మొదటగానే అన్నారు ఎప్పుడో మన్మోహన్ సింగ్ అని ఒక మాట. రెండవది వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఉంది అని ఇంకొక మాట. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నారు. రెండు విషయాలండి. అసలు ముస్లింలు అనే మాట ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి అంటే ఏంటి అని ఆ స్థాయిలో మాట మాధవీలత అన్నారు అనుకోండి, రాజా సింగ్ అన్నాడు అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఆఖరుకు మోహన్ భగవత్ అంటే కూడా ఓకే వాళ్ళ హిందుత్వాది. కానీ దేశ ప్రధాని అన్ని మతాలతో కూడినటువంటి దర్శనములు వేరు, దైవం ఒకటే అని, పూలవన్న వేరు పూజ ఒకటే అన్నట్టుగా, పశులవన్న వేరు పాలయక వర్ణం. ఇది నేను రివర్స్లో చెప్తున్నా. సో ఈ దేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే అనంత జీవన గమనంలో అలుపు ఎరుగని శ్రామికులని అన్ని మతాల వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు ఎప్పటి నుంచో. ఈ దేశంలో ఉన్న హిందూ మతంలోనే వందల శాఖోపశాఖలు కూడా పుట్టాయి. అటువంటి చోట ఒక ప్రధానమంత్రి ముస్లింలకు ఇస్తారు అని ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? అంటే ఎవరికో ముస్లింలకు ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారని, లేకపోతే ముస్లింలకు అంటే అంత మీ అన్నకే పోతుంది అంటే తమ్ముడి కోపం వస్తుంది కదా నాకు లేదా అని. ఇప్పుడు సంథింగ్ ప్రధానమంత్రి నుంచి మనం అటువంటిది ఎక్స్పెక్ట్ చెయ్యము, ఆశించగలిగింది కాదు. అందుకనే నాకు తెలిసి అది కూడా రాజస్థాన్లోనూ ఎక్కడో అన్నారు. సో దాంతో తీవ్రమైన నిరసన వచ్చింది. ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. ప్రధాని ఇలా మాట్లాడతారేమో అని ఎవరు ఊహించలేదు. అది అయిన తర్వాత మీరు చూస్తే కనుక ఆయన ఇచ్చినవి రైటా తప్ప దాన్ని మళ్ళీ మనం మాట్లాడదాం. కానీ ఆ నెక్స్ట్ డే ఎవరో సామెత అలా తిట్టొద్దురా అంటే ఇలా తిట్టాడంట. అట్లా ఆ రెండో రోజు వచ్చి హనుమాన్ చాలీసా పాడితే కూడా శిక్షిస్తున్నారు ఈ దేశంలో, ఇలాంటి దేశంలో మనం ఉండాలి, ముస్లింల కోట, ఈ విషయాలన్నీ మళ్ళీ ఆయన మాట్లాడాడు. సో ఇక్కడ ముస్లిం సెంట్రిక్ క్యాంపెయినింగ్ మోడ్లోకి మోదీ ఎందుకు వెళ్ళారు అనేది ఒక పెద్ద ప్రశ్న. మోడీని ఆ ట్రాక్లోకి కాంగ్రెస్ లాగుతుంది. కాంగ్రెస్ ఎందుకు? మీరు చాలా లాగుతారండి. కాంగ్రెస్ లాగుతుంది, కమ్యూనిస్టులు లాగుతారు, లేకపోతే ఇంకో చోట మమతా బెనర్జీ లాగుతుంది. లాగితేనే వెళ్ళేటైతే మీరు మోదీ ఎలా అవుతారు సార్? నమో అని మీకు తమాషా చెప్తున్నాను నేను. మీకు హనుమాన్ చాలీసా గురించి ఆయన చెప్తున్నారు. అసలు గతంలో అయితే కనుక ఆల్రెడీ మోదీ చాలీసా అని ఒకటి రాసి, ఇదిగోండి ఇది మోదీ చాలీసా. మోదీ చాలీసానే నమో నమః అనే చాలక మోదీ చాలీసా కూడా రాసి ప్రచారం చేసినటువంటి అంత పైత్యం ముదిరిపోయిన పరిస్థితి ఉండింది. కాబట్టి కాంగ్రెస్ ఎక్కడ నెట్టిందండి? ఇప్పుడు రాజస్థాన్లో ఆయన మాట్లాడడానికి ఆ మధ్యలో కాంగ్రెస్ కొత్తగా చెప్పింది ఏముంది? అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ యూపీఏ హయాంలో ఆయన హైదరాబాద్లోనే ప్రకటన చేశారు. చెప్పండి. ఇది 20 ఆన్ రికార్డ్. అది ట్విట్టర్లో